నెక్స్ట్ 137 క్వశ్చన్. వాట్ డిసీజ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై మాస్కిటోస్? మాస్కిటోస్ ద్వారా వచ్చే డిసీజ్ ఏంటి? ఒకరి నుంచి ఇంకొకరికి మాస్కిటోస్ ద్వారా ఆ, వచ్చే డిసీజ్ ఏం డిసీజు? మలేరియా అండ్ డెంగ్యూ. మలేరియా మరియు డెంగ్యూ అనే డిసీజెస్ దేని ద్వారా వస్తున్నాయి మనకు? మన దేని ద్వారా వస్తున్నాయి? మాస్కిటోస్ ద్వారా వస్తున్నాయి. మాస్కిటోస్ ద్వారా వ్యాపించేటివి ఏమిటివి? మలేరియా. ఇది దేని ద్వారా వస్తుంది? అనాఫిలిస్ దోమ ద్వారా వస్తుంది. డెంగ్యూ దేని ద్వారా వస్తుంది? ఈడిస్ దోమ ద్వారా. ఈడిస్ దోమ అనేది గుర్తుపెట్టుకోవాలి. డెంగ్యూ వచ్చేది ఈడిస్ దోమ, మలేరియా వచ్చేది అనాఫిలిస్ దోమ. నెక్స్ట్ క్వశ్చన్ 138 క్వశ్చన్. వాట్ ఆర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ట్రాన్స్మిటెడ్ బై కంటామినేటెడ్ వాటర్? కంటామినేటెడ్ వాటర్ అంటే కలుషితమైన నీరు. కలుషితమైన నీరు ద్వారా కమ్యూనికేబుల్ అంటే ఏంటిది? మనకు అంటువ్యాధులు వచ్చే అంటువ్యాధులు ఏంటివి? కలరా మరియు టైఫాయిడ్. సో కంటామినేటెడ్ వాటర్ ద్వారా మనకు ఏంటివట? కంటామినేటెడ్ వాటర్ అంటే మురికి నీరు, కలుషితమైన నీరు ద్వారా మనకు వ్యాపించే వ్యాధులు కలరా మరియు టైఫాయిడ్. కలరా అంటే ఏంటిది? వాంతులు మరియు విరేచనాలు. టైఫాయిడ్ అంటే ఏంటిది? జ్వరము. టైఫాయిడ్ అనేది జ్వరము. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 139 క్వశ్చన్. ఏంటిది 139 క్వశ్చన్? వాట్ ఆర్ కమ్యూనికేబుల్ ఇక్కడ మనకు ఏమవుతుంది? 139 క్వశ్చన్ చూడండి. 139 క్వశ్చన్. వాట్ ఆర్ సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్. సో హియర్ వాట్ ఆర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ట్రాన్స్మిటెడ్ బై ఎయిర్? ఎయిర్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏంటి అంటున్నాడు. ఎయిర్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఎయిర్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే అంటువ్యాధులు ఏంటివి అని అడుగుతున్నాడు. అంటువ్యాధులు ఏంటివి? ట్యూబర్క్యులోసిస్, మీజల్స్, చికెన్ పాక్స్. అండ్ చికెన్ పాక్స్ అనేటివి. ట్యూబర్క్యులోసిస్ని మనం టీబీ అంటాం. మీజల్స్ అంటే ఏంటివి? తట్టు మరియు జ్వరాలు. చికెన్ పాక్స్ అంటే ఏంటిదిరా? ఆటలమ్మ.